ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లాలో 2 వారాల కిందట అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మిస్టరీ వీడటం లేదు. తప్పిపోయిన 3 వారాలు దగ్గర పడుతున్న పాప కేసులో చిక్కుముడి వీడటం లేదు. చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లారా? అడవి జంతువులు దాడి చేశాయా? ప్రమాదవశాత్తు ఎక్కడైనా పడిపోయిందా? ఇలా వివిధ కోణాలలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 400 మంది సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ, అడవిలో రహస్యంగా అమర్చిన కెమెరా ట్రాప్లు, జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో నింపిన బొమ్మలు, ₹1,00,000 రివార్డ్ ఇప్పటి వరకు చిన్న క్లూని కూడా అందించలేదు. చేయలేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇప్పటి వరకు పాప విషయంలో ఎటువంటి క్లూ లేదు అంటున్నారు. మరి ఏ విధంగా కొనసాగుతుంది పోలీసుల విచారణ? ఎవరైనా కిడ్నాప్ చేశారనే అంశం కూడా తెరపైకి వస్తున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఆ కోణంలో విచారణ చేస్తే విచారణ ఎక్కడి వరకు వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కాకినాడ జిల్లా తుని మండలం దొండబాగ పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి అనే 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమై 18 రోజులు అవుతోంది. కానీ పోలీసులకు ఎలాంటి క్లూ కూడా దొరకడం లేదు. ఏదైతే కుక్క మీద దృష్టి కేంద్రీకరించారో కుక్క చనిపోవడం జరిగింది. ఇప్పుడు దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం డిఎస్పీ గారు మాట్లాడినప్పుడు బుధవారం రిపోర్ట్ వస్తుంది. మన విజయవాడ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉంటుందన్నారు. ఏదైతే తొలుత వైజాగ్ పంపారో అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ పంపించారు. కేవలం దాని మీద ఆధారపడి ఉన్నారు. మరోపక్క పూర్తిగా టెక్నికల్ డేటా ఆధారంగా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్సీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే 5 నుంచి 6 సార్లు పైగా కొండ ఎక్కి దిగే ఎలాంటి క్లూ కనపడలేదు. ఈసారి పూర్తిగా సెల్ డేటా, అదేవిధంగా సెల్ టవర్స్ నుంచి వచ్చిన ఏదైతే డేటా తీసుకున్నా పూర్తిగా వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాం. 12 బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఎవరైతే అనుమానితున్నారో అనుమానితులు అదుపులో తీసుకుని విచారిస్తున్నాం. వారు చెప్పిన సమాచారం ఆధారంగా కూడా ముందుకెళ్తున్నాం. దర్యాప్తు కొనసాగుతోంది. అదేవిధంగా ఎవరైతే తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారో వారు మాత్రం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి కూడా కొంతమందికి నోటీసులు ఇస్తామని చెప్పడం జరిగింది. చిన్నారి తల్లిదండ్రులు అయితే పూర్తిగా తిండి మానేశారు. తల్లి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. దీనికి తోడు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు పరామర్శించి వెళ్తున్నారు. హోంమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తాము ప్రతిరోజు ఎస్పీతో మాట్లాడుతున్నాం, కేసు పురోగతిని చర్చిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇన్ని ప్రయత్నాల్లో మీరు చెప్పినట్టుగా ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు, యాంటీ నక్సల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీంలు, అదేవిధంగా ఐజీ ఆధ్వర్యంలో పనిచేసే క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది, ఇలా ఇంతమంది చూసినప్పటికీ కూడా ఒక్క క్లూ కూడా లేకుండా ఇది ఏం జరిగింది, అసలు కిడ్నాప్ జరిగిందా, జంతువులు బారిన పడిందా, అడవిలో పడిపోయిందా లేదు. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా కిడ్నాప్ జరిగింది, మా అమ్మాయి క్షేమంగా ఉంది, కిడ్నాప్ చర్య నుంచి పోలీసులు తీసుకురావాలని కోరుతున్నారు. పోలీసులు చేస్తున్న దర్యాప్తు మీద, కుమ్మి మీద కూడా తమకు నమ్మకం ఉందని వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో ఆశ సన్నగిలుతుందని చెప్పండి. కేవలం ఆశతోనే వారు జీవిస్తున్నారు, బతికి ఉందని చెప్తున్నారు. చిన్నారి నాన్నమ్మ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమెకి సోమవారం అదేవిధంగా శుక్రవారం ఆమె గద్దె చెప్తుంది. కనకదుర్గమ్మ ఆవిడపై వాళ్ళి చిన్నారి క్షేమంగానే ఉందని చెప్పిందంటున్నారు. ఆ నమ్మకంతోనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జ్యోతిష్యులు కూడా ఒక వారం రోజుల పాటు ఇక్కడ హల్చల్ చేసి ఒక్కొళ్ళు ఒక రకంగా మాట్లాడారు. వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. పూర్తిగా పోలీసుల మీద ఇప్పుడు నమ్మకం పెట్టుకుని తల్లిదండ్రులు ఉన్నారు. అదేవిధంగా తండ్రికి సంబంధించి స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా కూడా గతంలో వచ్చిన క్రైమ్ టీం తీసుకోవడం జరిగింది. ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అన్నికి వచ్చిన ప్రతి అవకాశాన్ని తీసుకుని ఆ విధంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపటి కదా మన డిఎస్పీ తోటి అదేవిధంగా తుని రూరల్ సిఐతో మాట్లాడినప్పుడు కూడా ఎంక్వైరీ కొనసాగుతోంది. కిడ్నాప్ కోణంలో కూడా మేము పరిశీలిస్తున్నాము. ఏవైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్సీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయో కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది. తిరిగి వాళ్ళని మళ్ళీ కొండపై గాలించేందుకు పంపిస్తామని చెప్పారు. గతంలో ఏదైతే 5 రోజుల క్రితం బొమ్మలు కట్టారో బొమ్మలు కూడా తీసేయడం జరిగింది. యానిమల్ ట్యాపింగ్ కోసం వాటిని పెట్టడంతో వాటి వల్ల కూడా ఎలాంటి ఫలితం కనపడలేదు. దాంతో వాటిని తీశారు. పూర్తిగా సాంకేతిక కోణంలోనే దర్యాప్తు జరుగుతున్నాం. చిన్నారి క్షేమంగా తీసుకొస్తాం, కిడ్నాప్ కోణంలో పరిశీలిస్తున్నాం చెప్పడం జరిగింది. రత్న సాంబశివరావు తల్లిదండ్రులు ఏమంటున్నారు? పాపని కిడ్నాప్ చేశారు, ఎవరో తప్పకుండా పోలీసులు తీసుకొస్తారు అని చెప్పి ధీమా వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ కోణంలో అంటే అడవి మొత్తం కానీ చుట్టూతా ఆ పరిసరాలు ఎంత వెతికినా కానీ పాప ఆచూకీ లభించలేదు. మరి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ క్రమంలో? ఇప్పుడే మనం తల్లి భవానీ
అమ్మమ్మతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే అదే మాట చెప్తున్నారు. చిన్నారిని ఎలాంటి జంతువులు తీసుకెళ్లదు. దాదాపు 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం అంతా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడైనా మామూలు చిన్న చిన్న పాములు తప్ప అన్న చిలువులు లాంటివి కానీ జంతువులు కానీ ఎలాంటివి కూడా ఈ దరిదాపుల్లోకి రాలేదు. పిల్లలిద్దరిని అంటే ఇంకో మన జ్ఞానేశ్వరితో పాటు 6 నెలల చిన్నారి కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళిద్దరిని ఇక్కడ ఉయ్యాల్లో వదిలేసి మేము తోటలోకి వెళ్ళి పని చేసుకొచ్చిన సందర్భంలో కూడా ఎలాంటి దుస్సంఘటనలు జరగలేదు. జంతువులు రాలేదు, పాములు రాలేదు. కానీ ఇది ఖచ్చితంగా 100% కిడ్నాప్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ కొండపైన మన తోటలు ఉన్నాయో తోటలు తెచ్చి 1500 ఎకరాల విస్తీర్ణంలో అడవి ఉంది. అడవి ప్రాంతంలో కొంతమంది జంతువులు పట్టేందుకు, అదేవిధంగా సంచార జాతుల వారి జీడిపి క్లియర్ అయ్యేందుకు వాళ్ళు వస్తారు. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగిందని చెప్తున్నారు. వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి ఉంటే కొండ మార్గంలోనే తీసుకెళ్లి ఉండాలి తప్ప ఇలాగా ఏదైతే ఇంటి ముందు నుంచి ఎందుకంటే అక్కడ కూడా సీసీ కెమెరా ఉంది. ఈ సీసీ కెమెరాకు సంబంధించి అటు రైల్వే స్టేషన్, బస్ స్టాపులతో పాటు దాదాపు 37 ప్రాంతాల్లో వీటిని పరిశీలించడం జరిగిందని పోలీసులు చెప్పారు. వాడు ఇప్పుడు కూడా 10 నిమిషాల క్రితం కూడా కిడ్నాపే జరిగిందని చెప్తున్నారు. వాడి కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని పోలీసులు జరుగుతున్న దర్యాప్తులో బయటకు తీసుకొస్తారని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద చిన్నారి బతికే ఉందన్న విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అదే నమ్మకంతో చిన్నారి తమ దగ్గరికి వస్తుందని చెప్తున్నారు. పోలీసులు కూడా గతంలో ఏదైతే ఈ వన్యప్రాణుల్ని మన పట్టుకోవడానికి బొమ్మలు పెట్టారో వాటి వల్ల కూడా ఫలితం లేదు. ఒక జంతువు కూడా అక్కడికి రాలేదు, బొమ్మలు తీసేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సంచార జాతుల వారు గతంలో కోట్ల ఊరుట్ల పోలవరం పిఠాపురం నుంచి కొంతమంది వచ్చారని చెప్పారు. అక్కడికి బృందాలు వెళ్ళి అక్కడ కూడా ఎలాంటి సమాచారం వాళ్ళకి రాని నేపథ్యంలో పూర్తిగా ఈ సెల్ ఫోన్ డేటా ఆధారంగానే వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. అమ్మాయిని తీసుకొస్తారని నమ్మకం మాత్రం తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబా.